ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కీలక దశలకు చేరితే ఎమ్మెల్సీ నవీన్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. హాజరు కావాలని, కేసుకు సంబంధించిన అంశాలపై వివరణ ఇవ్వాలని సిట్ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే పలువురు మాజీ అధికారులు విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎమ్మెల్సీపై నోటీసులు కేసు తీవ్రతను పెంచాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కీలక దశలోకి చేరింది. ఎమ్మెల్సీ నవీన్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. హాజరు కావాలని, కేసుకు సంబంధించిన అంశాలపై వివరణ ఇవ్వాలని సిట్ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే పలువురు మాజీ అధికారులు విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎమ్మెల్సీపై నోటీసులు కేసు తీవ్రతను పెంచాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకు ఒక కొత్త మలుపై జరుగుతుంది. మరి ఈ దర్యాప్తులో భాగంగా తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు కూడా ప్రత్యేక విచారణ బృందం అంటే చిట్ ఏదైతే జారీ చేశారో నోటీసులు అయితే జారీ చేసింది. మరి మొదటి నుంచి కూడా నవీన్ రావు పాత్ర ఉన్నట్టుగా తనపైన అభియోగాలు వచ్చాయి. అప్పట్లో కూడా నవీన్ రావు అరెస్ట్ తప్పదన్నట్టున్నారు. నవీన్ రావు కూడా అంతే దిశగా నా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు, దీనిపైన నేను అంటే పరమర్శ దావా చేస్తాను అనేటట్టు ఇది జరిగాయి గత 6 నెలల క్రితం చూస్తున్నట్టయితే. ఇప్పుడు నవీన్ రావు తనలో పాత్ర ఉందన్నట్టుగా కూడా నవీన్ రావు కూడా సిట్ అయితే నోటీసులు జారీ చేసింది. అది ఈ రోజు ఉదయమే 11 గంటలకు జూబ్లీ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. గత కొంతకాలంగా సాగుతున్నటువంటి ఈ దర్యాప్తులో చాలా వరకు కూడా అనేక ఆధారాలు చూసాయి. మరి నవీన్ రావును ప్రశ్నించడం ద్వారా ఈ కేసులో మరిన్ని లోతైన విషయాలు కూడా బయటకు వస్తాయని సిట్ అధికారులు అయితే భావించారు. మరి ఈ కేసులో నవీన్ రావు పాత్రపై సిట్ అధికారులు కొన్ని కీలక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తారు. ఒక ప్రత్యేక ఎలక్ట్రానిక్ డివైస్ అంటే స్పెషల్ డివైస్ ను సహాయంతో ఆయన ఫోన్ ట్యాపింగ్ పాల్గొన్నట్టు ప్రాథమిక చర్యలతో తెలియనట్టు సమాచారం తెలుస్తుంది. అదే సాధారణంగా ప్రభుత్వ విభాగాల నిఘా విభాగంలో ఉండే పరికరాలను కాకుండా ప్రైవేట్ గా కొందరు వ్యక్తులు ఫోన్లను ట్యాప్ చేయడానికి ఈ పరికరాన్ని వాడారా అనే కోణంలో పోలీసులు విచారించున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలలో కదలికలు కనిపెట్టడానికి లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ట్యాపింగ్ జరిగిందా అనే అంశాలపైన కూడా నేడు అధికారులు ఆయనపై ప్రశ్నలు కురిపించారు. మరి నవీన్ రావు రాజకీయ నేపథ్యం చూస్తే ఆయన సుదీర్ఘకాలంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకస్తుడిగా ఉంటూ వచ్చాడు. తెలంగాణ ఉద్యమకాల నుండి కేసీఆర్ వంటి పార్టీ పరిస్థితిని కూడా కాపాడే ప్రయత్నం చేశారు. మరి 2019లో ఆయన బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిధిగా ఉన్నటువంటి నేత కావడంతో ఇప్పుడు ఆయనపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావడం రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారింది. మొన్న కూడా చూసాం మన కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం పైన కూడా కేటీఆర్ మాట్లాడుతూ కొన్ని విషయాల్లో అంతర్గత విషయాలపైన రాయబారులు కావచ్చు ఇవన్నీ మాట్లాడతారు. ఆ ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే నవీన్ రావుకి ఏమాత్రం సంబంధం లేదు గవర్నమెంట్ లో, అంటే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినట్టు అవసరం అయితే ఈయనకు లేదు. కాబట్టి ఈయన పాత్ర ఎందుకు ఉంది అనే దానిపైన అధికారులు దీనిపైన అయితే లోతుగా విచారణ అయితే చేస్తున్నారు. మరి నవీన్ రావు మొత్తానికి హాజరయ్యారు. అనేక ప్రశ్నలు అయితే ఇంకా జరుగుతుంది. ఇక నెక్స్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి సెక్రటరీ గౌడ్ ఫోన్ ట్యాప్ చేశారంటూ అరెస్ట్ అవ్వని కూడా వార్తపత్రికలు జరిగింది. సో ఇలా ఒక్కొక్కరి పేరు సిట్ అధికారులు వెలుగులోకి తీసుకొస్తూనే ఉన్నారు, నోటీసులు కూడా జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా అయితే నవీన్ రావు పేరు అయితే బయటికి రావడం, నవీన్ రావు విచారణకు హాజరవడం ఇవన్నీ కూడా చూస్తాం. ఇక చూడాలి మరిన్ని నోటీసులు ఇంకా నెక్స్ట్ ఎవరు దీంట్లో పాత్ర ఉంటుంది దానిపైన అయితే అని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.